3 అక్షరాల జీవితం. ఒక శిశువు జననం అనే 3 అక్షరాల ద్వారా ప్రపంచం అనే 3 అక్షరానికి కాలు పెడతాడు. అక్కడ తన తల్లి రక్షణం అనే 3 అక్షరంతో పోషించుతుంది. 6 సంవత్సరాలని గడిచి శిక్షణం అనే 3 అక్షరంని నేర్చుకోవడానికి పాఠశాల మెట్లుని ఎక్కుతాడు. అక్కడ గురువు అనే 3 అక్షరం ఉన్నవారు బోధన అనే 3 అక్షరాల్ని నేర్పిస్తూ వినయం అనే 3 అక్షరంని కూడా నేర్పిస్తారు. తరువాత అధ్యాయం అనే 3 అక్షరాన్ని పూర్తి చేసి విజయం అనే 3 అక్షరంని గుండెల్లో పెట్టుకొని శోధన అనే 3 అక్షరం నుంచి సహనం అనే 3 అక్షరాల సంయోగం ద్వారా ఉద్యోగం అనే 3 అక్షరాన్ని అతని 3 అక్షరం అయిన అదృష్టంని పొందుతాడు. తరువాత యవ్వనం అనే 3 అక్షరానికి ఓడిపోయి వివాహం అనే 3 అక్షరమైన కామంకి బాధితురాలిగా ఇల్లాలు అనే 3 అక్షరంతో పాటు 3 అక్షరాన్ని కొనసాగించడానికి అర్జన అనే 3 అక్షరానికి కట్టి వేసుకుంటాడు. ఆ తర్వాత జీవితం అనే 3 అక్షరంని కొనసాగిస్తూ వృద్ధాప్యం అనే 3 అక్షరంని వచ్చినప్పుడు రోగము అనే 3 అక్షరం నుంచి ఆరోగ్యం అనే 3 అక్షరం క్షీణించి సంతృప్తి అనే 3 అక్షరంని పోగొట్టుకుంటాడు. చివరికి ఒకరోజు మరణం అనే 3 అక్షరం నుంచి మోక్షంని సమీపిస్తాడు. మిత్రులారా, చూశారు కదా, జీవితం అనేది ఈ 3 అక్షరాల పైన నిలబడుతుంది. జై హింద్.